ఎత్తేసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సమాధి కడుతున్నాడని సొంత పార్టీ వాళ్ళు ఎందుకు గుసగుసలాడుతా ఉన్నారు? ఈ పార్టీ నుంచి జంప్ అవడానికి సిద్ధమైనటువంటి నలుగురు కీలక నాయకులు ఎవరు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా, ఊడిపోతుందా, లేదంటే ఏదైనా పార్టీలో విలీనం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అసలు ఈ పార్టీ విషయంలో అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా రాలేదు అంటూ అసెంబ్లీకి రావటం మానేశాడు ఈ మధ్య. అయితే సల్లంగా వచ్చి, సైలెంట్గా వచ్చి, అసెంబ్లీకి కూడా రాకుండా సంతకాలు పెట్టి దాదాపు 7-8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ట్యాబులు తీసుకున్నారు. అంటే వచ్చినట్టుగా అటెండెన్స్ రాసుకున్నారు, డిస్క్వాలిఫై అవుతామనేటువంటి భయంతో, ఆందోళనతో. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని నడపలేడు అనేటువంటి పరిస్థితి రావడంతో, అసలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆల్రెడీ 4 రాజ్యసభ సభ్యులు కేవలం 9 నెలల వ్యవధిలోనే జంపు కొట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అందులో జగన్కి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడు. అతి త్వరలో మరొక 2-3 కూడా జంపు కొడతారనేటువంటి వార్తలు వస్తున్నాయి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఎమ్మెల్యేలు 11 మంది ఉంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి, అతను లేకపోతే 10 మంది, అందులో 1-2 తప్ప ఇంకెవరూ మిగిలేటువంటి పరిస్థితి లేదు. యువత గేట్లు తెరవాలి కానీ అనేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే తనకు బలం ఉందనుకుంటున్నాడు, ఏ శాసన మండలిని అయితే ఒకప్పుడు నేను రద్దు చేస్తాను, మొద్దు చేస్తాను, దీనివల్ల ఉపయోగం లేదని కారుకూతలు కూర్చాడో, దాన్ని కంటిన్యూ చేసినటువంటి దౌర్భాగ్యం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ శాసన మండలిలో జగన్మోహన్ రెడ్డికి శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా లేదు, కానీ శాసన మండలిలో మాత్రం బొత్స సత్యనారాయణకు ఉంది. దాంతోనే కుళ్ళు సస్తున్నాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆ శాసన మండలి నుంచి ఇటీవల దాదాపు 9 స్థానాలు ఖాళీ అయితే 9కి 9 కూడా కూటమి గెలవడం జరిగింది. ఇప్పుడు దాదాపు కొంతమంది రాజీనామా చేసి ఉంటే ఆ రాజీనామాలు కూడా ఆమోదించట్లేదు. ఎందుకంటే ఆమోదిస్తే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు ఆ స్థానాల్లో ఎన్నికవుతారు కాబట్టి ఆ శాసన మండలిలో కూడా బలం ఉండదనేటువంటి ఆందోళనతో ఈ రకమైనటువంటి ప్రయత్నం. అయినప్పటికీ వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కొంతమంది ఏదైతే ఆల్రెడీ రాజీనామా చేస్తే ఆ రాజీనామాలు ఆమోదించట్లేదో, కర్రి పద్మశ్రీ గారు కానివ్వండి, బల్లి దుర్గా చక్రవర్తి కానివ్వండి, పోత్తుల సునీత కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆ పార్టీకి ఎమ్మెల్సీ స్థానానికి రెండింటికి రాజీనామా చేసినా కూడా ఆ రాజీనామాలు ఆమోదించట్లేదు మండలి చైర్మన్ కొయ్యే మోషన్. రోజు ఎవరు? జగన్మోహన్ రెడ్డికి తను ఊడిగం చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను శాసన మండలి సభ్యులు ఏ ఒత్తిడి లేకుండా ఫ్రీగా రాజీనామా చేసినప్పుడు వాటిని ఆమోదించట్లా. సరే, రాజ్యాంగంలోనో చట్టపరంగానో ఇంత సమయం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా, అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినప్పుడు దాన్ని అలా ఉంచడం కూడా న్యాయపరంగా కూడా కరెక్ట్ కాదు. సరే, న్యాయస్థానం అదేదో తేలుస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని, విడదల రజనీని గెలిపిస్తే ఇతను నేను మంత్రిని చేస్తాను, రాజశేఖర్ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని చెప్పి ఆయన్ని ఆ తర్వాత గాలికి వదిలేసి ఎన్నికల ముందు మాత్రం ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం జరిగింది. అతనికి అనేక అవమానాలు. విడదల రజనీని చెల్లూరుపేట నుంచి తీసి గుంటూరు వెస్ట్కి పంపించారు. అక్కడ అత్యంత ఘోరంగా 50,000 మెజార్టీతో అత్యంత దారుణమైనటువంటి ఓటమి చవిచూసిన తర్వాత అలా వదిలేయకుండా మళ్ళీ తీసుకొచ్చి చెల్లూరుపేటలో పెట్టడం జరిగింది. ఇదంతా జీర్ణించుకోలేనటువంటి, కనీస గౌరవం లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాజశేఖర్ మరో 4 సంవత్సరాలు ఆ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, అతనికి పదవి కాలం ఉన్నప్పటికీ అతను ఆ పార్టీకి ఎమ్మెల్సీ స్థానానికి రెండింటికి రాజీనామా చేయడం జరిగింది. ఆల్రెడీ చేసినటువంటి 4 రాజీనామాలు, మళ్ళీ ఇంకొకటి 5. ఈ 5 రాజీనామాలను కూడా ఆమోదించట్లా శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు. సరే, ఇది ఎంతకాలం కొనసాగుద్దయ్యా అంటే, మరో 7 మందో 8 మందో రాజీనామా చేస్తే దాన్ని కూడా ఆమోదించకపోతే, అసలు వాళ్ళు రాజీనామాను కూడా చేయక్కర్ల, ముందు అన్ని పక్కన పెడితే, ఇతని మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఉన్నటువంటి వాళ్ళలో ఇంకొక 7-8 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తే అప్పుడు ఈయన గారి చైర్మన్ పదవి కూడా ఊడిపోతుంది. అసలు ఈ స్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఇతను చేస్తున్నాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తుత్తర క్యాండిడేటా, నువ్వు అసలు శాసనసభకు పోకపోతా ఉండుంటివి, ఇప్పుడు శాసన మండలికి పోవటం వల్ల బొత్స సత్యనారాయణ కాస్తో తీసుకో, నీకంటే బెటరు, నీ పార్టీ నడపడానికి నువ్వు పనికిరావు, ఇతనే బెటర్ అనేటువంటి టాక్ నడుస్తుంది. మరోవైపు నీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది నీతో కలిపి శాసనసభ్యుల్లో 6 మంది కనుక పక్కకు వచ్చేస్తే నీ పార్టీ వాళ్ళదైపోతుంది. ఆ పని పెద్దిరెడ్డి చేస్తాడు అనేటువంటి టాకు మరోవైపు బలంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. అసలు పార్టీయే నీ చేతిలో ఉండదనేది ఒకవైపు వాదన అయితే, మరోవైపు ఈ పార్టీ నడపలేడు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడు అనేటువంటి చర్చలు మరోవైపు వస్తూ ఉన్నాయి. దానికి అక్కడ ఉన్నటువంటి చెల్లి షర్మిలారెడ్డి అడ్డుపడుతుందనేటువంటి వార్తలు మరోవైపు చక్కర్లు కొడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు
వీళ్ళు కాకుండా ఇప్పటికి రాజీనామా చేసినటువంటి 5గురు కాకుండా మరొక 4 నుంచి 8 మంది శాసన మండలి సభ్యులు జగన్మోహన్ రెడ్డితో ఇక ఈ పార్టీ నడవదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు, జగన్ని నమ్ముకుంటే పుట్టె మునిగి పోతాం, మన రాజకీయ జీవితం సమాధవుతుందనేటువంటి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ శాసన మండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సిగ్గు ఎగ్గు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి తాను శాసనసభకు రాకపోగా తనతో పాటు తన ఎమ్మెల్యేలను కూడా రాకుండా ఆపుతూ ఉన్నాడు.